జేపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది. టీడీపీ నేతల బెదిరింపులకు అమాయకులు బలవుతున్నారు. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీలో చురుకుగా పనిచేస్తున్న నేతలపై దాడులకు ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన అరాచక కాండ ఆగడం లేదు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను హత్య చేస్తున్నారు. మరోవైపు వేధిస్తూ ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో టీడీపీ జనసేన కార్యకర్తల వేధింపులు భరించలేక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం వేట్లపాలెం 10వ వార్డు మెంబర్ బొబ్బిలి వెంకట వీర సత్యనారాయణను కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు బెదిరించడంతో బాధితుడు ఉరివేసుకున్నాడు. బాధిత కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేత దబులూరి దొరబాబు పరామర్శించారు. ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ జిల్లాలో టీడీపీ బ్లడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణ ఆత్మహత్యకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క అరాచక పరిపాలన, మరి ముఖ్యంగా ఈ రెడ్ బుక్, ఈ రాజ్యాంగం వలన ఈరోజు ఎన్నో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రెడ్ బుక్ కాదు, ఇది బ్లడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు కాకినాడ జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టపడినటువంటి కార్యకర్తలని బెదిరించడం, వేధింపులు గురి చేయడం, వీలైతే చంపేయడం, లేకపోతే ఆ ఆస్తులను ధ్వంసం చేయడం, లేకపోతే వాళ్ళని ఎన్నో వేధింపులు, భయాందోళనకు గురి చేసి వాళ్ళకి ఇలా సూసైడ్ చేసుకునేటటువంటి ఈరోజు ప్రేరేపించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హింసా రాజకీయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన పిఏ ద్వారా దాడులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తనపై దాడికి టీడీపీ నేతలు ప్లాన్ చేశారని వైఎస్ఆర్సీపీ నేత చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశంలో దాడి చేసేందుకు టీడీపీ నేత బాబురెడ్డి తన అనుచరులతో సిద్ధమయ్యారని ఆరోపించారు. టీడీపీ నేత గూండాగిరితో సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. తమకు రక్షణ కల్పించాలంటూ పుట్టపర్తి ఎస్పీకి ఎంపీపీ పురుషోత్తం రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. సర్వసభ్య సమావేశం కావాల్సి ఉండగా కొంతమంది వచ్చి అడ్డు తగిలి మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడి కొడతాము, చంపుతామని బెదిరించి సర్వసభ్య సమావేశాన్ని జరగనీయకుండా అడ్డుకోవడం జరిగింది. పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి సర్వసభ్య సమావేశం సక్రమంగా జరిగి మండల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా తెలియజేస్తూ జిల్లా పోలీస్ అధికారి గారికి కలిసి వినతి పత్రం అందజేయడం జరిగినది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 24వ వార్డు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ బైకును తగులబెట్టారు దుండగులు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్సీపీ జెండా గద్దెలను ధ్వంసం చేశారు. పట్టణంలోని మిగతా పార్టీ జెండా గద్దెల జోలికిపోయిన అధికారులు కేవలం వైఎస్ఆర్సీపీని టార్గెట్ గా చేసుకున్నారు. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు.